తారీఖు జరిగిన ఇందిరమ్మ కాలనీలో జరిగిన మర్డర్ కేసులో నిందితులను నలుగురిని అరెస్ట్ చేసి అటు నిందితులను అదుపులో తీసుకోవడమైనది. అందులో ముఖ్యంగా దారంల ప్రవీణ్, అదేవిధంగా బొంత రాజు, తాడెం పవన్, తాడెం శివ, ఈ నలుగురు కూడా ఆ నేరంలో పాల్గొని ఆ రోజు జరిగిన మర్డర్ కేసులో ఎస్కే రహీం అనే వ్యక్తిని వాళ్ళ ఇంట్లోనే చంపి బావిలో పడవేసి అందులో వాళ్ళ ఇంట్లో గల నగదును మరియు లిక్కర్ను, సిగరెట్లను ఎత్తుకోవడం జరిగింది. ఆ కేసును ఈరోజు మేము మాకున్న సమాచారం మేరకు ఖానాపూర్ వీళ్ళు దారిలో పాత బ్రిడ్జ్ వద్ద ఇంటి నిందితులు నలుగురు అదుపులో తీసుకొని మనం అరెస్ట్ చూపడమైనది. ఈ నిందితులందరిలో కూడా ముఖ్యంగా A1 గతంలో ఇతని మీద 2 కేసులు గలవు. అతను 2021లో ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఉన్నాడు. అదేవిధంగా మిగతా ముగ్గురు కూడా ఈ A1తో కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఈ డిసీజ్ ఇంట్లో ఒక్కడే ఉన్నది గమనించి ఎలాగైనా కూడా ఆ ఇంట్లో దొంగతనం చేయాలని, ఒకవేళ అడ్డు వస్తే చంపాలనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి ప్లాన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి 6 తారీఖు అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లో ఒక్కడున్న చూసి అటాక్ చేసి అతన్ని చంపడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అఫెన్స్ అయినాక వీళ్ళు పారిపోయి ఉన్నారు. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకొని కేసును చేయడం జరిగింది. ఈ కేసు ముఖ్యంగా మా సిపి గారు అమర్ కిషోర్ జా IPS గారి ఆదేశాల మేరకు, మా గౌరవ DCP సార్ రవీంద్ర గారి సూచనల మేరకు, మా ACP గారి ఆధ్వర్యంలో, మా యొక్క పోలీసు యొక్క సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ అండ్ మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో 3 రోజులను ఛేదించడం జరిగింది. సిబ్బంది ఎవరెవరు పాల్గొన్నారు? సిబ్బంది ఎవరెవరు ఉన్నారు? మా పోలీసుకి సంబంధించిన సిబ్బందిలో ప్రవీణ్ ఎస్ఐ గారు, అదేవిధంగా వికాషన్ రాఘవులు, రౌఫ్, అదేవిధంగా కృష్ణ, జగన్, అదేవిధంగా తానేష తర్వాత రవి, రాజు, రమేష్, వీళ్ళందరూ కూడా ఈ కేసులో పాల్గొన్నారు. దొంగతనం చేసే ఉద్దేశంలో కూడా అతను అడ్డు వచ్చినందుకు అతను హతమార్చి అతను ఇంట్లో ఉన్న వస్తువులు, అదేవిధంగా కొంత నగదును ఎత్తుకపోవడం జరిగింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఈ హత్యను వాళ్ళు చేయడం జరిగింది. ఎక్కడ పట్టుకున్నారు సార్? వీళ్ళు ఖానాపూర్ మాబాద్ ఖానాపూర్ పాత బ్రిడ్జ్ వద్ద వాళ్ళు ఉన్నారన్న సమాచారం మేరకు రాగా మనం వాళ్ళు అక్కడ పట్టుకొని విచారించి ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇంట్లో ముందు దారంలో ప్రవీణ్ మీద 2021లో క్రైమ్ నెంబర్ 132/21 లోపల ఒక చైన్ స్నాచింగ్ కేసు ఉంది. అదేవిధంగా ఇటీవల మార్చి నెలలో జరిగిన ఒకటి పబ్లిక్ రోడ్ మీద గలాడా కేసు కూడా ఒకటి ఉంది. మిగతా నేరస్తుల మీద పాత కేసులు ఏం లేవు. ఈ మొదటి నేరస్తులే వీళ్ళందరితో ప్లాన్ చేసి ఈ హత్యా నేరాన్ని చేసింది.